జపాన్‌లో ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది. 22న అక్కడ ల్యాండ్ అయి ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నాడు. అయితే ఆ సందడి మొదలవ్వకముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్‌తో పూనకాలు మొదలయ్యాయి. జపాన్‌లో ఎన్టీఆర్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సినిమా కోసం హీరోలకు కటౌట్లు కట్టే కల్చర్ అక్కడ లేదు. అమెరికాలో అంటే అక్కడ సెటిల్ అయిన తెలుగోళ్ల సంఖ్య భారీగానే ఉండటంతో అక్కడ తెలుగు సినిమాల వెలుగులే మారిపోయాయి. అక్కడ మన మూవీలు విడుదలైతే ఉండే హంగామానే మారిపోయింది. కానీ జపాన్‌లో భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు మరీ తక్కువగా ఉంటారు. అయినా టికెట్లు అక్కడ అంతగా బుక్ అవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ మొదలవగానే జరుగుతున్న బుకింగ్స్‌లో లెక్కలు షాకిస్తున్నాయి. బుక్ అయిన ప్రతి 100 టికెట్స్‌లో 80 మంది జపనీయులే ఉంటున్నారు. 20 మందే తెలుగు వాళ్ళు ఈ టికెట్స్ కొంటున్నారట. అంతగా అక్కడ ఎన్టీఆర్‌కి లోకల్ ఫ్యాన్స్ పెరిగిపోయినట్లు కనబడుతుంది. జపాన్‌లో దేవర పూనకాలు మొదలయ్యాయి. దీన్ని బట్టే తారక్‌కి జపాన్‌లో కూడా క్రేజ్ మెల్లిగా పెరిగిపోతుందని తెలుస్తుంది. అంతా RRR మాయే అనుకునే అవకాశం ఉంది. కానీ నిజానికి తనకి యమదొంగ టైమ్ పీరియడ్ నుంచే జపాన్‌లో ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. యమదొంగ నుంచి RRR వరకు ప్రతి మూవీ యూట్యూబ్ పుణ్యమా అని అక్కడ కూడా డబ్బింగ్ రూపంలో అవైలబుల్‌గా ఉంది. అరవింద్ సమేత వీరరాఘవ అయితే జపనీస్ సబ్‌టైటిల్స్ వల్ల అక్కడ జనాలకు దగ్గరైంది. సో RRR కంటే ముందే ఎన్టీఆర్‌కి జపాన్‌లో ఫ్యాన్స్ ఉన్నారనటానికి ఇదే నిదర్శనం. అరవింద సమేత వీరరాఘవ సినిమా సెట్‌కి కూడా తన జపాన్ ఫ్యాన్ వచ్చి సందడి చేయటం, ఫోటోలు దిగడం జరిగింది. అలాంటి తారక్ RRRతో మరింతగా గ్లోబల్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'నాటు నాటు' పాటతో ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా తన జపాన్ ఫ్యాన్స్ బేస్‌లో ఇంకా చొచ్చుకెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు తన 'దేవర' మూవీ జపాన్‌లో రిలీజ్ అవుతోందంటే అక్కడి లోకల్స్ ఇంట్రెస్ట్ చూపించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 10 ఏళ్లుగా ఇలా తన జపాన్ ఫ్యాన్ బేస్‌ని పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు కాబట్టే తారక్ పనిగట్టుకుని అక్కడ ప్రమోషన్స్ కోసం వెళ్తున్నాడట. ఈ నెల 22న జపాన్ వెళ్లనున్న తను ఏకంగా 6 రోజుల్లో 8 నగరాల్లో 'దేవర' మూవీని ప్రమోట్ చేయబోతున్నాడు. ప్రస్తుత అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు చూస్తే ఈ పాటికే 1,20,000 టికెట్లు సేల్ అయ్యాయట. అందులో 20,000 టికెట్లే ఇండియన్ సెటిలర్స్ కొంటే మిగతా 1,00,000 జపాన్ లోకల్స్ కొన్నట్లు లెక్కలతో తేలుతోంది. 'దేవర' ఏమాత్రం అక్కడ వర్కౌట్ అయినా వార్ 2 డ్రాగన్ మాత్రమే కాదు 'దేవర' సీక్వెల్కి కూడా అక్కడ పూనకాలు రావటం ఖాయంగా కనపడుతుంది.